మంటల్లో కాలిపోతున్నారు గోపి శ్యామ్లు. కాలిపోవడంతో అక్కడ ఊరిలో తిరుగుతున్న రాకాసి పిల్లలు కూడా ఎక్కడి వాళ్ళక్కడ కాలిపోయి బూడిదైపోతున్నారు. ఏ అపం శుభం తెలియని పిల్లలని ఏమీ చెయ్యకుండా కాపాడకుండా నా చేతులతో చంపేశాను. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఆ కాలిన బూడిదలో నుండి వాళ్ళ పుర్రెలు రెండింటినీ తనతో తీసుకొని, ఊరి పెద్దగారు, ఇంకా మీ ఊరికొచ్చిన భయమేమీ లేదు. మీరంతా ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు. నేను వెళ్ళి వస్తాను. సరే మంత్రాల తాత, ఈ ఊరిని కాపాడారు. ఇంతకీ గోపీశ్యాముల పూరెలు మీ వెంట తీసుకుని వెళ్తున్నారు ఎందుకని?